గురుగారు అర్పణమస్తు అంటే ఏంటి? సమర్పణ అర్పణ రెండు ఒకటేనా? అర్పణము అందించుట, సమర్చన, సమర్పణ అన్న పదాలను మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో కూడా వినియోగించి ఉన్నాడు. సమర్పణంగా, సమర్చనంగా అన్న పదాలని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ మహాకవి ఎటువంటి పదాలను ప్రయోగించాడో కూడా తెలిసి వస్తుంది. నిత్యము మనం చేసేటటువంటి క్రియాకలాపాలలో మనకు లభించిన పుణ్యఫలాన్ని సమర్పించడం సమర్పణ అవుతుంది. అర్పణము అందించుట. 21 ఉపసర్గలలో సమత్వం కూడా ఒకటి. పరపర, అపసం, అను అవ, నిసుదుసు, వి ఆంగ్ని ఇత్యాదిగా గల సంస్కృత భాషలో పదజాలంలో పదానికి ఉండే అర్థాన్ని కాస్త మార్చడం ప్రిఫిక్స్ అని మనం ఆంగ్లంలో పిలిచేటటువంటి ఈ ఉపసర్గలకు ఉండేటటువంటి లక్షణం. అందులో ఈ సమ అన్న పదం ఒకటి. సమర్పణం, సమర్చనం, అందించడం అని అర్థం. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము నోచుకున్నా, ఏ క్రియాకలాపాల్లో పాలు పంచుకున్నా తద్వారా కొంత మనకు పుణ్యమో పాపమో వచ్చి చేరుతాయి. ఆ వచ్చి చేరేవి పుణ్యమైన పాపమైన నా చేత జరపబడినవి. నేను నిమిత్త మాత్రుడిని. పుణ్యం వచ్చినా నాకు సంబంధం లేదు, పాపమైనా నాకు అనుబంధం లేదు అనే ఉద్దేశ్యంతో కృష్ణార్పణమస్తు అనాలి అంటారు పెద్దలు. ఏది చెప్పినా, ఏ పూజ చేసినా చివరలో కృష్ణార్పణమస్తు అని పూర్తి చెయ్యాలి. సామాన్యంగా ఉదయం లేవగానే రామనామ స్మరణతో, భగవద్గీత స్మరణతో, ప్రాతఃసూక్తం వింటూ ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే ప్రాతర్మిత్రావర్ణ ప్రాతరశ్వినా ఇది ప్రాతఃసూక్తం చదువుతూ రోజు ఆరంభం చేసి రాత్రి ఆరంభం లేక నిద్రకు ఉపక్రమించడం అనే సమయంలో కృష్ణార్పణమస్తు అని చెబితే ఆ తర్వాత ఇక నోట మాట రాకూడదు అనేటటువంటి వారు ప్రాచీనులు. కృష్ణార్పణమస్తు అన్నాక ఇక మాట్లాడకూడదు, సమస్తం కూడా కృష్ణుడికి అర్పించేశాం కదా. తెలివిగల ఒక సనాతనుడు సామాన్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రాత్రియే ఆరంభం అవుతాయి. మీ వారట్లాగా మా వారిట్లాగా అనే మాటలతో ఆరంభమైన ఈ వాగ్యుద్ధం అలా కొనసాగకుండా మధ్య మార్గంగా తెలివైన ఆ భర్త కృష్ణార్పణమస్తు అనేవాడు. ఆ తదుపరి ఇల్లాలు ఏమైనా అంటే ఈ మాట అన్నాక ఇక మళ్ళీ మాట్లాడకూడదు, ఇది సంప్రదాయం కనుక కృష్ణార్పణమస్తు. మౌనం, ఈ మౌనం కారణంగా కలహాలు నివారింపబడడం అనేవి జరిగేవి. ఒకనాటి కాలంలో ఉదయం వేళన భారతాన్ని స్మరించాలి, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రి వేళన భాగవతాన్ని మనసులో నింపుకోవాలి అని చెప్పేటటువంటి వారు. ప్రాతః ద్యూత ప్రసంగేన, ఈ మూడింటిలో కూడా సమర్పణ అన్న శబ్దం ఉంది కనుక సమర్చనంగా మనం చేసేటటువంటి అర్పణ సమర్పణ. విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి దానిని పరమాత్ముడికి అర్పించడం అనే అర్థంలో మనం వినియోగిస్తూ ఉంటాం. కృష్ణార్పణమస్తు, అర్పణమస్తు అన్న శబ్దం వెనుక ఇంత వృత్తాంతం ఉంది.